హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్గోట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 2 వీడియో. దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్‌తో పాటు చివర్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇచ్చాను. సో, ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి వాటికి అందరూ కూడా ఆన్సర్స్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పార్ట్ 1 వీడియోలో ఇచ్చినటువంటి క్వెషన్స్‌కి ఇక్కడ ఆన్సర్స్ చూద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చూద్దాం. సశస్త్ర సీమాబల్ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు అంటూ క్వెషన్ ఇవ్వడం జరిగింది. సో, దీనికి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సెకండ్ క్వెషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి దీపక్ మిట్టల్ ఈస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వెషన్ ఎయిర్ మార్షల్ సంజీవ్ గురాతియాకు ఏ సంవత్సరంలో అతి విశిష్ట సేవ మెడల్ లభించింది? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. 2025లో లభించింది. ఫోర్త్ క్వెషన్‌కి ఆన్సర్ చూద్దాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్‌సీఈఆర్‌టీ తన 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంది? ఆప్షన్ బి సెప్టెంబర్ 1, 2025న జరుపుకుంది. ఫిఫ్త్ క్వెషన్ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటూ క్వెషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సిక్స్త్ క్వెషన్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటూ క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ. సెవెంత్ క్వెషన్ భారతదేశపు నూతన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా ఎవరు నియమితులయ్యారు అంటూ క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. టీసీఏ కళ్యాణి గారు. లాస్ట్ క్వెషన్ ఎయిత్ వన్ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ పాయింట్ ఎడ్యుకేట్ గర్ల్స్ రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ ఎన్‌జీఓ. సెకండ్ పాయింట్ ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థను స్థాపించిన సఫీనా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థిని అంటూ ఇవ్వడం జరిగింది. థర్డ్ పాయింట్ ఈ సంస్థ రాజస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లో బాలికల విద్యపై దృష్టి పెట్టింది. ఫోర్త్ పాయింట్ ఈ సంస్థ ముఖ్య లక్ష్యం చదువుకోని బాలికలను గుర్తించి పాఠశాలకు చేర్పించడం. సో, దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 1, 2 మరియు 4. సో, 1, 2, థర్డ్ ఇది రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఇది రైట్ ఆన్సర్. ఓకే. భారత్‌లో మొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ స్టార్ట్ అయిందంటూ ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. భారత్‌లో మొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థ ప్రారంభమైంది. నేషనల్ హైవేల వినియోగదారులకు అవరోధాలు లేకుండా సులభంగా టోల్ చెల్లింపు అనుభవం కల్పించడానికి ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కింద గుజరాత్‌లోని చౌరాసీ ఫీ ప్లాజా దేశంలోనే తొలి బారియర్ ఫ్రీ టోల్ ప్లాజాగా మారింది. దీని ద్వారా వాహనదారులు ఫాస్టాగ్ ఉపయోగించి టోల్ చెల్లింపును పూర్తిగా ఆటోమేటిక్‌గా ఆగకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థను మనం మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల వాహనాలు టోల్ గేట్ వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా సమయం మరియు ఇంధనం 2 ఆదా అవుతాయి. ఇది ఫాస్టాగ్ ఆధారిత టెక్నాలజీతో అమలవుతుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశంలోని ఇతర నేషనల్ హైవేలపై కూడా ఈ టోల్ సిస్టమ్‌ను అమలు చేయడానికి అవకాశం ఉంది. ఇది భారత్‌ను ప్రపంచ స్థాయి స్మార్ట్ హైవే టెక్నాలజీ దిశగా తీసుకెళ్తుంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్ట్ 2025 ఇక్కడ చూడొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇది 19వ ఎడిషన్ కాగా మొత్తం 163 దేశాలను భద్రత, ఘర్షణలు, సైనికీకరణ అంశాల ఆధారంగా అంచనా వేసింది. ఈ నివేదికను ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసింది. సో, ఇది గుర్తుంచుకోండి. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది. భారత్ ఈసారి 115వ ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఎటువంటి మార్పు జరగలేదు. ప్రపంచ స్థాయిలో అయితే ఐస్లాండ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దాని తర్వాత ఐర్లాండ్ మరియు న్యూజిలాండ్ ఉన్నాయి. ఆసియాలో అయితే సింగపూర్ అత్యంత సురక్షిత దేశంగా నిలిచి ప్రపంచ స్థాయిలో 6వ ర్యాంక్‌ను పొందింది. అయితే గత సంవత్సరం 5వ స్థానంలో ఉండగా ఈసారి ఒక స్థానాన్ని కోల్పోవడం జరిగింది. 2025 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశాలు టాప్ 3 మనం చూసినట్లయితే ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్. ఆసియాలో అయితే సింగపూర్, జపాన్, మలేషియా. ఓకే. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 25వ షాంఘై సహకార సంస్థ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ సమ్మిట్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ సమ్మిట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం పట్ల భారత్ ఎప్పటినుంచో అనుసరిస్తున్న దృఢమైన వైఖరిని
ఆయన మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మోడీ గారు సూచించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లోని ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి ఒక ముఖ్యమైన వ్యవస్థ అని ఆయన పేర్కొనడం జరిగింది. మోడీ గారు ఎస్‌సీఓ కోసం భారతదేశం అనుసరించే త్రిముఖ దృష్టికోణాన్ని ఎస్‌సీఓగా వివరించారు. ఇక్కడ ఎస్‌సీఓ అంటే ఎస్ అంటే సెక్యూరిటీ, సి అంటే కనెక్టివిటీ, ఓ అంటే అపార్చునిటీ భద్రత, అంతర్జాల అనుసంధానం, అవకాశాలు. సో, ఎస్‌సీఓగా వివరించడం జరిగింది. అలాగే సభ్య దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి పెంచడానికి ఒక సివిలైజేషన్ డైలాగ్ ఫోరం ఏర్పాటుకు ప్రతిపాదించారు. అలాగే ప్రాంతీయ వాణిజ్యం కోసం ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్‌ను నమ్మదగిన స్వతంత్ర ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఎస్‌సీఓ టియాంజిన్ డిక్లరేషన్ ప్రధాన అంశాలు మనం గమనించినట్లయితే పహల్గామ్ ఉగ్రదాడిని అన్ని సభ్య దేశాలు ఖండించాయి. భారత్ ప్రతిపాదించిన వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్‌ను ఎస్‌సీఓ అధికారికంగా స్వీకరించింది. సో, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతుతో మల్టీ పోలార్ వరల్డ్ ఆర్డర్‌పై పిలుపునివ్వడం జరిగింది. పాశ్చాత్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా పిలుపునివ్వడం జరిగింది. ఏఐ మరియు నూతన సాంకేతిక రంగాల్లో సహకారం పెంపు. ఎస్‌సీఓ 2026-35 కాలానికి దీర్ఘకాల అభివృద్ధి వ్యూహం ఆమోదించింది. ఇందులో అబ్జర్వర్ మరియు డైలాగ్ పార్ట్నర్స్‌ను ఎస్‌సీఓ పార్ట్నర్స్‌గా మిళితం చేయడం, లావోస్‌ను కొత్త భాగస్వామిగా ఆహ్వానించడం వంటి సంస్కరణలున్నాయి. సంఘటిత నేరాలు, సైబర్ భద్రత, డ్రగ్ వ్యతిరేక చర్యలు వంటి అంశాలపైన 4 కొత్త ఎస్‌సీఓ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఎస్‌సీఓ సమ్మిట్ 2025 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురు సరిహద్దు శాంతి మరియు సహకార విస్తరణపైన దృష్టి పెట్టారు. ఈ సందర్భంలో పంచశీల సిద్ధాంతం ప్రాధాన్యం ప్రస్తావనలోకి వచ్చింది. ఈ పంచశీల ఒప్పందం అనేది భారత్‌కు మరియు అలాగే చైనాకు మధ్య జరిగింది. 1954లో భారత్, చైనా మధ్య జరిగిన టిబెట్ వాణిజ్య ఒప్పందంలో ప్రతిపాదించబడ్డాయి. దీన్ని అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు చైనా ప్రధాని జౌ ఎన్లాయ్ ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 5 సూత్రాలు ఏమిటంటే ఫస్ట్ వన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం పట్ల పరస్పరం గౌరవించుకోవడం. సెకండ్ పాయింట్ పరస్పరం దురాక్రమణ చేసుకోకపోవడం. థర్డ్ పాయింట్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం. ఫోర్త్ పాయింట్ సమానత్వం, పరస్పర ప్రయోజనాలు. ఫిఫ్త్ పాయింట్ అలాగే శాంతియుత సహజీవనం. సో, ఇవి పంచశీల సిద్ధాంతంలో ఉన్నటువంటి సూత్రాలు. ఇది ఇండియాకి, చైనాకి జరిగినటువంటి పంచశీల ఒప్పందం. నెక్స్ట్ వయనాడ్‌లో కొత్త తినదగిన దుంప జాతి డయోస్కోరియా బాలకృష్ణ ఆవిష్కరణ అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న వయనాడ్ జిల్లాలో ఒక కొత్త తినదగిన దుంప జాతిని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి డయోస్కోరియా బాలకృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఈ దుంప జాతికి కేరళ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డ్ సెక్రటరీ, పర్యావరణవేత్త అయినటువంటి డాక్టర్ వి. బాలకృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి కృషికి ఈ గుర్తింపుగా ఈ పేరు పెట్టడం జరిగింది. వయనాడ్‌లోని కట్టునాయక్కర్ అనే గిరిజన తెగ కట్టునాయక్కర్, కట్టునాయకర్ అనే గిరిజన తెగల వారు ఈ దుంపను స్థానికంగా చోళ కిలంగు అని పిలుస్తారు. చోళ కిలంగు అని పిలవడం జరుగుతుంది. ఈ దుంప జాతి కేవలం పశ్చిమ కనుమల్లోని షోలా అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. నెక్స్ట్ మహిళా క్రికెట్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఐసీసీ గూగుల్‌తో ఒప్పందం చేసుకుందంటూ ఇక్కడ మనం చూడొచ్చు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి మహిళా క్రికెట్‌ను మరింత విస్తృతంగా ప్రోత్సహించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లక్ష్యంతో ఐసీసీ గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సో, గూగుల్ యొక్క ఆధునిక సాంకేతికత మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించి మహిళా క్రికెట్ మ్యాచ్‌ల సమాచారం, గణాంకాలు, లైవ్ అప్డేట్స్, ముఖ్య ఘట్టాలు మరింత సులభంగా అభిమానులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మహిళా క్రికెట్‌తో అనుసంధానమయ్యే విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. దీనివల్ల మహిళా క్రికెట్‌కు గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్యారిస్‌లో జరిగింది. ఆ ప్యారిస్‌లో జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2025లో చైనా ఆటగాడు షీ యూకీ తన కెరీర్‌లో మొదటి పురుషుల సింగిల్స్ టైటిల్‌ని గెలుచుకున్నాడు. మరోవైపు జపాన్ స్టార్ ప్లేయర్ అకానే యమగూచి మహిళల సింగిల్స్‌లో విజయం సాధించి తన
మూడో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. సో, ఇది వేదిక ఇక్కడ చూడొచ్చు మనం పారిస్, ఫ్రాన్స్‌లో జరిగింది. పురుషుల సింగిల్స్ విజేత షియుకి చైనా, మహిళల సింగిల్స్ విజేత అకానే యమగూచి జపాన్. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటంటే, బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది అంటే పారిస్‌లో జరిగింది. ఇది గుర్తుంచుకోండి. పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ని ఎవరు గెలుచుకున్నారంటే షియుకి గెలుచుకున్నారు. చైనా ఆటగాడు. అలాగే జపాన్ స్టార్ ప్లేయర్ అకానే యమగూచి మహిళల సింగిల్స్‌లో విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జపాన్ స్టార్ ప్లేయర్ అకానే యమగూచి ఇప్పటికి 2 సార్లు విజేతగా నిలిచిన తర్వాత మూడోసారి గెలవడం ద్వారా మహిళల బ్యాడ్మింటన్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-17 మహిళా ఛాంపియన్‌షిప్ 2025 భూటాన్‌లో జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు చూద్దాం. భారత జట్టు 2025 ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-17 మహిళా ఫుట్బాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 20 నుంచి 31 వరకు భూటాన్ రాజధాని థింపులో జరిగింది. ఫైనల్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి మరోసారి దక్షిణాసియా స్థాయిలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓకే. అనుష్క కుమారి టోర్నమెంట్‌లో అత్యధికంగా 8 గోల్స్ చేసి టాప్ గోల్ స్కోరర్ అవార్డును గెలుచుకుంది. అభిష్ట బస్నెట్ టోర్నమెంట్‌లో అత్యంత విలువైన ఆటగాళ్ళు మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్‌గా ఎంపిక కావడం జరిగింది. మేఘల రాణి రాయ్ ఉత్తమ గోల్ కీపర్‌గా నిలిచింది. సో, ఇది ఎక్కడ జరిగిందంటే ఇక్కడ చూడొచ్చు వేదిక థింపు భూటాన్‌లో జరిగింది. సో, విజేత భారత్. టాప్ గోల్ స్కోరర్‌గా అనుష్క కుమారి, అత్యంత విలువైన ఆటగాడు మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అభిష్ట బస్నెట్, ఉత్తమ గోల్ కీపర్ మేఘల రాణి రాయ్. ఓకే. నెక్స్ట్ 25వ కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ అహ్మదాబాద్‌లో జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు చూద్దాం. అహ్మదాబాద్‌లో జరిగిన 25వ కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. సీనియర్, జూనియర్, యువ కేటగిరీల్లో కలిపి మొత్తం 40 పతకాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. అందులో సీనియర్ విభాగంలోనే 13 పతకాలు సాధించింది. 4 స్వర్ణం, 6 రజతం, 3 కాంస్యం. దీంట్లో తుషార్ చౌదరి యూత్ బాయ్స్ మరియు జూనియర్ మెన్స్ విభాగాల్లో 2 స్వర్ణ పతకాలు సాధించాడు. అతను మొత్తం 285 కిలోలు లిఫ్ట్ చేయడం జరిగింది. అజయ్ బాబు వల్లూరి సీనియర్ మెన్స్ 79 కిలోల విభాగంలో 335 కిలోల లిఫ్ట్‌తో స్వర్ణం గెలిచాడు. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను సీనియర్ మహిళల 48 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి ఘనంగా తిరిగి రానుందని చూపించింది. యువ కేటగిరీలో కోయల్ బార్ 53 కిలోల విభాగంలో వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అలాగే యష్ కండగలే 65 కిలోల విభాగంలో 123 కిలోల స్నాచ్, 273 కిలోల మొత్తం లిఫ్ట్‌తో నేషనల్ కామన్‌వెల్త్ యూత్ రికార్డు సృష్టించడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇక్కడ షార్ట్‌గా చూడొచ్చు. 25వ కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ అహ్మదాబాద్, ఇండియాలో జరిగింది. భారత్ మొత్తం 40 పతకాలు సాధించింది. సీనియర్ విభాగంలో 13 పతకాలు సాధించింది. సో, 4 స్వర్ణం, 6 రజతం, 3 కాంస్యం. ఓకే. సో, ఇక్కడ ప్రధాన విజేతలు చూడొచ్చు. తుషార్ చౌదరి, అజయ్ బాబు వల్లూరి, మీరాబాయ్ చాను, కోయల్ బార్, యష్ కండగలే. ఓకే. నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ 2025. యుద్ధ అభ్యాస్ అనేది ఒక సైనిక విన్యాసం. ఇది భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరుగుతున్న ఒక సంయుక్త సైనిక విన్యాసం. ఇది 21వ ఎడిషన్ మరియు సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు అలాస్కాలోని ఫోర్ట్ వాన్ రైట్‌లో జరుగుతుంది. ఈ విన్యాసంలో భారత సైన్యం నుంచి మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్ పాల్గొంటుంది. అమెరికన్ సైనికులతో కలిసి శిక్షణ పొందుతుంది. ఈ విన్యాసం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలకు తమ సామర్థ్యాలను మెరుగుపరచడం, అలాగే బహుళ రంగ సవాళ్లకు సిద్ధంగా ఉండడం లాంటి లక్ష్యాలున్నాయి. ప్రస్తుతానికి అమెరికా విధించినటువంటి సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రక్షణ రంగంలో సహకారం మాత్రం బలంగా కొనసాగుతుందని ఈ విన్యాసం నిరూపిస్తుంది. ఇది 2 దేశాల మధ్య పెరుగుతున్నటువంటి వ్యూహాత్మక మరియు రక్షణ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. తిరువనంతపురంలో మత్స్యశక్తి ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్. సో, దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు చూద్దాం. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ గారు కేరళలోని తిరువనంతపురంలో మత్స్యశక్తి ప్రాజెక్టును ప్రారంభించారు. మైనారిటీ మత్స్యకార కుటుంబాల సాధికారత కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద 700 మత్స్యకార కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ ప్రాజెక్టు ప్రధాన మంత్రి విరసత్ కా సంవర్ధన్ పీఎం వికాస్ పథకం కింద అమలు చేయబడుతుంది.
శిక్షణ కార్యక్రమాలు గమనించినట్లయితే ఈ ప్రాజెక్టులో భాగంగా 1 సంవత్సరం పాటు వివిధ దశల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోనులు చేపల పెంపకం, చేపల కృత్రిమ పెంపకం, ముత్యపు మరియు తినదగిన నత్తల పెంపకం, సముద్రపు కలుపు సాగు వంటి ఆధునిక పద్ధతులపైన శిక్షణ ఇస్తారు. ఈ ప్రాజెక్టును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఎఫ్ఆర్ఐ కలిసి తిరువనంతపురంలోని దాని ప్రాంతీయ కేంద్రంలో నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో మహిళల కోసం ప్రత్యేక కోర్సులు రూపొందించబడ్డాయి. ఇది మత్స్య రంగంలో మహిళల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సొంత వ్యాపారాలు లేదా స్టార్టప్లు ప్రారంభించడానికి కూడా సహాయం అందిస్తారు. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, మత్స్యశక్తి ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారంటే కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్. ఎక్కడ అంటే కేరళలోని తిరువనంతపురం. ఇందులో భాగంగా 700 మత్స్యకార కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి శిక్షణ ఇవ్వబడుతుంది. సో, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సొంత వ్యాపారాలు లేదా స్టార్టప్లు ప్రారంభించడానికి కూడా సాయం చేస్తారని గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, అలాగే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఎఫ్ఆర్ఐ. ఓకేనా? ఈ ప్రాజెక్టును ఏ పథకం కింద అమలు చేస్తున్నారంటే ప్రధానమంత్రి విరసత్క సంవర్ధన్ పిఎం వికాస్ పథకం కింద అమలు చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీ యొక్క ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మొదటి బ్యారియర్ ఫ్రీ టోలింగ్ వ్యవస్థను ప్రారంభించడానికి ఏ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు యాక్సిస్ బ్యాంక్. ఆప్షన్ బి ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆప్షన్ సి ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్. సెకండ్ క్వశ్చన్, ప్రపంచ శాంతి సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 115, ఆప్షన్ బి 116, ఆప్షన్ సి 114, ఆప్షన్ డి 163. థర్డ్ క్వశ్చన్, 2025లో ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి ఐస్లాండ్, ఆప్షన్ డి సింగపూర్. ఫోర్త్ క్వశ్చన్, 2025లో ఆసియాలో అత్యంత శాంతియుత దేశంగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి సింగపూర్. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రధానమంత్రి మోడీ ఎస్సీఓ కోసం భారతదేశం అనుసరించే త్రిముఖ దృష్టికోణాన్ని ఎలా వివరించారు? ఆప్షన్ ఏ ఎస్సీఓ అంటే సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ. ఆప్షన్ బి సెక్యూరిటీ, ప్రోగ్రెస్, ఆపర్చునిటీ. ఆప్షన్ సి పీస్, సెక్యూరిటీ, ఆపర్చునిటీ. ఆప్షన్ డి ఫ్రీడమ్, కోఆపరేషన్, ఆపర్చునిటీ. సిక్స్త్ క్వశ్చన్, ఎస్సీఓ ఏ థీమ్ను అధికారికంగా స్వీకరించింది? వసుధైవ కుటుంబకం, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఆప్షన్ సి గ్లోబల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ. ఆప్షన్ డి యూనిటీ ఇన్ డైవర్సిటీ. సెవెంత్ క్వశ్చన్, ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి మహిళా క్రికెట్ను ప్రోత్సహించడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, ఆప్షన్ బి గూగుల్, ఆప్షన్ సి యాపిల్, ఆప్షన్ డి అమెజాన్. ఎయిత్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ అకానే యమగుచి, ఆప్షన్ బి షియుకి, ఆప్షన్ సి కెంటో మొమాటో, ఆప్షన్ డి లీ చోంగ్ వేయ్. నైన్త్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి కరోలినా మారిన్, ఆప్షన్ సి అకానే యమగుచి, ఆప్షన్ డి తై జూయింగ్. 10th క్వశ్చన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ టోక్యో జపాన్, ఆప్షన్ బి బీజింగ్, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి ప్యారిస్ ఫ్రాన్స్. 11th క్వశ్చన్, 2025 ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-17 మహిళా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి థింపు. 12th క్వశ్చన్, 25వ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? ఆప్షన్ ఏ 23, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 12. 13th క్వశ్చన్, 25వ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి కోల్కతా. 14th క్వశ్చన్, మత్స్యశక్తి ప్రాజెక్టును ఏ పథకం కింద అమలు చేస్తున్నారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆప్షన్ బి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఆప్షన్ సి ప్రధానమంత్రి విరసత్క సంవర్ధన్, ఆప్షన్ డి స్వచ్ఛ భారత్ మిషన్. మొత్తం 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటికి మీరు ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.